ఐవి ప్రేక్షకులకు ఒక కొత్త అంశం మీద చర్చించుకోవడానికి కొరకు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. సాహిత్యము, జర్నలిజము, సినిమాలు, వివిధ అంశాలతో పాటు ప్రపంచం ఈరోజు ఎదురుచూడని ఒక కొత్త అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ఈనాటి సామాజిక రాజకీయ పరిస్థితులకు ఒక కొత్త దృక్పథాన్ని చూపించడానికి గాంధీజీ గారిని కొత్త రూపంలో పరిచయం చేయడానికి కంకణం కట్టుకున్న డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారిని ఇప్పుడు పరిచయం చేసుకుంటాం. నమస్కారం వేణుగోపాల్. నమస్కారం అండి. అంత సాంకేతిక పరిజ్ఞానం తర్వాత కొత్త కొత్త అన్వేషణలతో కొత్త ఆలోచనలతో ముందుకోతున్న తరంలో 150 ఏళ్ల క్రితం గాంధీజీ సిద్ధాంతాలను ఈరోజు కూడా మనకు అవసరమని, గాంధీజీ నేర్పిన పాఠాలను రాజకీయంగానే కాకుండా సామాజిక, ఆర్థిక, దృక్పథాలతో చూడాలనే ఆలోచనతో మీరు పుస్తకాలు వేస్తున్నారు. వివిధ పత్రికల్లో కానీ రచనలు చేస్తూ గాంధీజీ సిద్ధాంతాలను, ఆలోచనలను కొత్త రూపంలో ఈనాటి సమాజానికి ఎలా అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు మీకు ఎందుకు వచ్చాయండి? ప్రభాకర్ గారు, చాలా చాలా సంతోషం. మీ యూట్యూబ్ ఛానల్కి శుభాకాంక్షలు, అభినందనలు. మీరు చాలా పెద్ద విషయాలు నా గురించి చెప్పారు, కానీ నేనైతే అలా అనుకోలేదు. అంటే కొంతకాలం నేను సైన్స్ విస్తృతంగా రాశాను, మీకు తెలుసు. టెలివిజన్ కార్యక్రమాల గురించి అంతకన్నా విస్తృతంగా రాశాను. అంటే దాదాపు 15 ఏళ్ళు వీక్లీ కాలం రాశాను. చరిత్రకు సంబంధించి, సాహిత్యం సంబంధించి కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి, దాదాపు 60-70 దాకా ఉన్నాయి. అయితే గాంధీ గురించి మనం అందరం చదువుకుంటాం. మనం హై స్కూల్లోనో, ఎలిమెంటరీ స్కూల్లోనో, తర్వాత లేదా చరిత్ర పుస్తకాల్లోనో, లేదా వాళ్ళ ఎంచుకున్న అంశం బట్టి వాళ్ళ చదువులో కూడా వాళ్ళు చదువుకుంటారు. మరీ ముఖ్యంగా సివిల్ సర్వీస్ రాయాలంటే గాంధీ వాళ్ళకి ప్రత్యేకమైన అంశం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నలు జవాబులు కూడా చేయాలి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, నాకు ఆ మాత్రం అవగాహనే ఉండేది. అయితే గాంధీ అంటే గౌరవం ఉంది. తర్వాత మ్యాన్ ఆఫ్ ద సెంచురీ అన్నప్పుడు కూడా అంతర్జాతీయంగా గాంధీ పేరు ప్రముఖంగా వచ్చింది, మీకు తెలుసు ఆ విషయం. అయితే అప్పుడంత వ్యవధి కుదిరేది కాదు. అనుకోకుండా 2018 ఆ ప్రాంతంలో ఒక మిత్రుడు, గాంధీ సైన్స్ గురించి ఏమంటారు, మీరు ఒక వ్యాసం రాసి పెట్టండి అన్నారు. సైన్స్ అంటే నేను అడిగాను, అంటే పర్యావరణ సంబంధించిన విషయాలా అని. ఎందుకంటే పర్యావరణం అనే భావన కానీ, పర్యావరణ సంరక్షించాలన్న భావన కానీ ప్రపంచంలో మొట్టమొదట ప్రతిపాదించిన వాడు గాంధీ. అయితే పదజాలం అది కాకపోవచ్చు. అంటే అతను అన్నారు, కాదు, సైన్స్ గురించే మీరు కొంచెం చూడండి అన్నారు. అప్పుడు ఆయన అడిగిన తర్వాత కాస్త అధ్యయనం చేయడానికి టైం దొరకలేదు. ఒక 6 నెలల తర్వాత అనుకోకుండా అందులో తొంగి చూస్తే మహా విస్ఫోటనం, మహాసముద్రం నా కళ్ళ ముందు తారసపడినట్టు అనిపించింది. అప్పటి నుంచి అలా తరిచి చూసే కొద్దీ నాకు ఆయన మీద, అంటే ఆయన ఆలోచన మీద గౌరవం, అది కూడా హేతుబద్ధమైన గౌరవం, నాకు అర్థవంతమైన గౌరవం నాకు కలుగుతుంది. అంతేగాని ఆయన ఒక దేవుడని కానీ, మానవాతీత వ్యక్తి అని కానీ, దైవాంశ సంభూతుడని కానీ నేనేం భావించడం లేదు. ఎవరు భావించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గాంధీని మనం చూడాలనుకున్నప్పుడు అతను కూడా మనలాంటి వ్యక్తి. మనలాగానే మనకున్న అన్ని అనర్థాలు ఆయన చూశాడు బాల్యంలో. ఎందుకంటే ఖరీదైన సమస్య కుటుంబంలో పుట్టలేదు. తర్వాత వాళ్ళ నాన్నగారు కొంత ముందుగా చనిపోవడం, తను ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి, ఇలాంటి నేపథ్యం మనకు కనబడుతుంది. అది కూడా ఆయన మెడికల్ కోర్స్ చదవాలి అనుకుంటే ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకంటే అందరినీ ముట్టుకోవాలి, ఒక్కొక్కసారి ప్రాణం లేని వ్యక్తిని కూడా ముట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి, అంటే ఆయన బారిస్టర్ చదివాడు. ఆ బారిస్టర్ చదివేది కూడా ఆ భార్య కస్తూరిబా నగలు కుదువ పెట్టి ఆయన ఇంగ్లాండ్ వెళ్తారు. అది కూడా చూడండి, మన దాంట్లో కూడా కుటుంబాల్లో వాళ్ళ వదిన గారి నగలు కుదువబెట్టలేదు, భార్య నగలే కుదువ పెట్టారు. మన ఇళ్ళలో కూడా అలాగే జరుగుతుంది. పైకి మనం అంతా సమిష్టిగా ఉన్నట్టున్న విభేదాలు, పొరలు అన్నీ ఉంటాయి. అలాంటి
వాతావరణంలో మనకు గాంధీ కానీ కస్తూరిబా కానీ మనకు కనబడతారు. ఇక ఇటువంటి వ్యక్తిని మనం ఎట్లా చూడాలి అంటే దానికి ప్రత్యేకంగా మనం ఒక సిద్ధాంతం అని కానీ చట్టం అని కానీ ఆయన పలాని చెప్పాడని కానీ అని మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన చెప్పిన విషయాలు హిమాలయాలంత పాత విషయాలు నేను చెప్పాను. సత్యము అహింస. సత్యము అహింస అనేది భారతదేశంలో ఉన్న అన్ని మతాలు చెప్తాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మతం భారతదేశంలో ఉంది. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. ఒక హిందూ మతం అనే కాదు, ఇస్లాం అనే కాదు, లేదా క్రిస్టియన్ అని కాదు, లేదా బుద్ధిజం కానీ జైనిజం కానీ, ఈ అన్ని మతాల్లోని అంతర్గతంగా ఉన్న మానవీయ నియమాల్ని సూత్రాల్ని ఆయన పరిగణలో తీసుకున్నాడు. ఆయన మతం అని మామూలుగా అంటుంటారు, రాజకీయాలు లేక మతాన్ని చొప్పించారని. కానీ అంటే ఆయన ఉద్దేశంలో మతం వచ్చి నైతిక వర్తన, అంటే విలువలు ఉండాలి, సహృదయత ఉండాలి, క్షమ ఉండాలి, తర్వాత కారుణ్యం ఉండాలి అనే పద్ధతిలో ఆయన ఆలోచన చేశాడు. అందుకే అటువంటి విలువలు రాజకీయాల్లో కూడా ఉండాలని ఆలోచన చేశాడు. కానీ లేదా రాజకీయాలను తీసుకెళ్ళి మతానికి, మనం అనుకునే మతానికి తీసుకోవడం కాదు. ఇది ఆయన సింపుల్గా మనము చూస్తే, ఆయన సైన్స్ ఏమి వ్యవహారము అని చూసినప్పుడు ఒక మిత్రుడు, ఒక పెద్ద విమర్శకుడు ఒక 2 ఏళ్ల క్రితం నాకు ఫోన్ చేశాడు గుంటూరు నుంచి. గాంధీ ఎవరినైనా ఒక శాస్త్రవేత్తని లేదా శాస్త్రవేత్తని కలిశారా, లేదా శాస్త్రవేత్తలు ఎవరైనా గాంధీని కలిశారా అని ప్రశ్న అడిగారు. ఆయన ఇటీవలే కనుమూశారు. అంటే అన్నీ నేను తప్పుపట్టంలా, ఆయన బాగా విస్తృతంగా చదువుకున్నాడు, చాలా పరిశోధన చేశాడు. అయితే అటువంటి వ్యక్తికి కూడా ఇటువంటి సందేహం ఎందుకు వచ్చింది అంటే, కేవలం ఒక రకమైన సమాచారమే చలామణిలో ఉంది, మిగతా సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు గాంధీ ఆయన చదువుకున్నప్పుడు ఆయన కెమిస్ట్రీ చదువుకున్నాడు, ఫిజిక్స్ చదువుకున్నాడు. అందులో ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీ నాకు ఇష్టం అని కూడా చెప్తాడు. అలాగే ఆయన ఇదివరకే అనుకున్నట్టు ఆయన మెడిసిన్ చదవాలనుకుంటే ఇంట్లో అంగీకరించరు. ఆయన మళ్ళీ 1908లో మెడిసిన్ చదవాలని ప్రయత్నం చేస్తాడు. 1908 అంటే ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అప్పటికి దక్షిణాఫ్రికాలో ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే 1906లో ఆయన సత్యాగ్రహ భావాన్ని ప్రతిపాదించాడు. కానీ ఆ టైంలో ఆయనకి టైం దొరకలేదు చేయడానికి. అందుకని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోజు 1 గంట పాటు అక్కడ పని నేర్చుకున్నాడు కాంపౌండర్గా. అంటే ఆయన ఎంత పద్ధతిగా ఆలోచన చేసేవంటే, తన ఇష్టం ఉంటే, గౌరవం ఉంటే ఆ పద్ధతిలో దాన్ని నెరవేర్చుకోవడానికి, నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండే వ్యక్తి. ఇక ఆ గుంటూరు వ్యక్తి గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా శాస్త్రవేత్తను కలిశారా? 1901లో ఫస్ట్ టైము గాంధీ అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతాయి. సైన్స్ కాంగ్రెస్ కాదు, రాజకీయ పార్టీ కాంగ్రెస్ సభలు 1901లో. అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ పుట్టి 15 ఏళ్ళు అయింది. అప్పటికి స్తబ్దంగా ఉంది. ఏటా సమావేశాలకి గాంధీని తీసుకొచ్చారు. గాంధీని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే పిసి రే. పిసి రే అంటే మనకు బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చిన పెద్ద శాస్త్రవేత్త. బెంగాల్ కెమికల్స్ వంటి పెద్ద పెద్ద సంస్థలు రావడానికి కారణమైన వ్యక్తి. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న వ్యక్తి. ఆయన జీవితాంతం పిల్లలతో పాటు హాస్టల్లో ఉన్న పెద్ద శాస్త్రవేత్త. ఆయన గాంధీ కన్నా 1-2 ఏళ్ళు పెద్దవాడు. ఆయన గాంధీ మీద గౌరవంతో గాంధీని తీసుకొస్తాడు. అలాగే జగదీష్ చంద్రబోస్ అంటే కూడా గాంధీకి చాలా ఇష్టం. నిజానికి ప్రఫుల్ల చంద్ర రే అంటే పిసి రే, జగదీష్ చంద్రబోస్ అన్న గాంధీకి చాలా గౌరవం. చాలా చోట్ల వాళ్ళిద్దరి గురించి మనకు చెబుతూ ఉంటాడు. అంటే ఆ స్థాయిలో పరిశోధన జరగాలి. ఎలాగంటే ఇప్పుడు రాట్నం గురించి వచ్చిందనుకోండి, ఆయా సబ్జెక్టుల్లో పిసి రే కానీ జగదీష్ చంద్రబోస్ కానీ ఎంత పరిశోధన చేశారో రాట్నం గురించి కూడా మనం అంత పరిశోధన చెయ్యాలి అనే ఉద్దేశం. అందుకనే గ్రామీణ కుటీర పరిశ్రమలకు సంబంధించి జేసీ కుమారప్ప బోర్డు ఏర్పరిచినప్పుడు అందులో మనకు పిసి రే ఉన్నారు, జగదీష్ చంద్రబోస్ ఉన్నారు, సివి రామన్ కూడా సభ్యులుగా ఉన్నారు. కుమారప్ప ఏమో ఇప్పుడు మనం ఈ తరం మర్చిపోవచ్చు, ఆయన
తమిళనాడు ప్రాంతానికి చెందిన దళితుడు. ఆయన అమెరికాలో, ఆస్ట్రేలియాలో అకౌంటెన్సీ, ఈ మేనేజ్మెంట్ చదువుకున్న వ్యక్తి. ఆయన పిహెచ్డి చేసిన తర్వాత భారతదేశం రావడం, గాంధీని కలవడం, గాంధీ ఐడియాలజీకి ఆయన ఆకర్షితులై ఆయనతోనే ఉండిపోయాడు. ఎందుకంటే హరిజన్ పత్రిక కొంతకాలం ఆయన ఎడిటర్గా ఉన్నారు, అరెస్ట్ అయ్యారు. ఇంతమందిని కలిశాడు కదా, వాళ్ళందరితోటి కలిసి సైన్స్ మన భారతదేశంలో ఆ రోజుల్లో అభివృద్ధి చెందడానికి లేదా ఏదన్నా ఒక విద్యా సంస్థలను పెట్టడానికి కానీ ఆయన ఏమైనా కృషి చేశాడు? అంటే ఎలాగుంటుందంటే అండి, ఈ రామ్మోహన్ రాయ్ కావచ్చు, వివేకానంద్ కావచ్చు, గాంధీ కానీ, బుద్ధుడు కానీ, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ స్థాయి విత్తనాలు వేసే స్థాయి, అంటే సీడింగ్ లెవెల్. ఉదాహరణకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 1934 ప్రాంతంలో ఎంఎస్సి చదవాలంటే ఆడపిల్లలకు అవకాశం ఉండేది కాదు భారతదేశంలో. ఒక అమ్మాయి కమలా సోని అని ఆమె బొంబాయి నుంచి బెంగళూరు వచ్చింది. ఎందుకంటే సివి రామన్ గౌరవంతో సివి రామన్ దగ్గర ఎంఎస్సి చెయ్యాలి ఫిజిక్స్లో అని ఆమె వచ్చింది. అప్పటికే ఆమె నాన్న, చిన్నాన్న ఐఎస్సిలో పనిచేస్తున్నారు. ఐఎస్సి అంటే అప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ అనేవాడు. వస్తే సివి రామన్ అంటే అప్పటి నియమాల ప్రకారం అమ్మాయి దీంట్లో అడ్మిషన్ లేదు ఆడపిల్లలకి అని చెప్తే ఆవిడ ఏం మాట్లాడలేదు. సివి రామన్ ఆఫీస్ ఎదురుగా, ఆయన రూమ్ ఎదురుగా ఓ 2 రోజులు నిరాహార దీక్ష చేసింది. 34లో 34 అంటే ఆయన 28లో రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు, 30లో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి వచ్చిందంటే ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ. అయితే ఈ 2-3 రోజులు ఇలా జరిగిన తర్వాత సివి రామన్ ఆలోచన చేసి కొన్ని నిబంధనలు పెట్టి, మొట్టమొదటిసారి పెడుతున్నారు కాబట్టి కొన్ని నిబంధనలు పెట్టి ఆ అమ్మాయికి అడ్మిషన్ ఇచ్చారు. 36లో ఆమె పాస్ అయింది. తర్వాత ఆమె బయట దేశాలకు వెళ్ళి పిహెచ్డి చేసింది. నాకు గుర్తున్నంత వరకు ఆమె పిహెచ్డి థీసిస్ స్పెషాలిటీ ఏంటంటే 40-45 పేజీల్లోనే ఆమె థీసిస్ ఉంటుంది. ఆమె ఈ విషయం ఇటీవల ఒక 10-12 ఏళ్ల క్రితం లేదా ఒక 14 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఆ మిత్రులంతా ఆమెకి సన్మానం చేయాలని తీసుకొస్తే, సన్మానాలు మాట్లాడిన తర్వాత ఆ డాయస్ మీద కుప్పకూలుతుంది కమలా సోని. ఆమె ఎంఎస్సి విజయవంతంగా పాస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంఎస్సిలో ఆడపిల్లలకి అడ్మిషన్స్ కల్పించారు. అలాగే దండి సత్యాగ్రహం మీరు చూస్తే 78 మందిని గాంధీ ఎంపిక చేస్తాడు. అందులో 60 కంటే ఎక్కువ ఉన్న వయసు ఒక గాంధీయే. చాలామంది ఏంటంటే 20-25 వయసు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కనబడతారు. అలాగే 50 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ కనబడతారు. అందులో ఒక అబ్బాయిని చూస్తే 18 ఏళ్ళ వాడు యంగెస్ట్ ఆ 78 మందిలో. ఆ అబ్బాయి అంటే దండి సత్యాగ్రహం సమయంలో 42 వచ్చేటప్పటికి ఆయన ఎంఐటీలో ఎంటెక్ చేస్తాడు. ఇప్పుడు అలాగా గాంధీ ప్రోత్సహించిన వాళ్ళలో దాదాపు 9 మంది ఎంఐటీలో ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తే ఏంటంటే ఆయనకి దేని విలువ ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఆయన అమెరికా వెళ్ళలేదు ఎప్పుడు. అయినా ఆ కోర్సు ప్రాధాన్యత ఏంటి, ఎందుకు అవసరము అనే ఉద్దేశంతో 9 మందిని ఆయన ఎంకరేజ్ చేశారు. అందులో తన మనవడు కూడా ఉన్నారు. ఆయన ఇటీవల ఒక 3-4 ఏళ్ల క్రితం చనిపోయాడు ఆ ఎంటెక్ చేసిన కుర్రాడు. అలా 9 మందిలో ఎంటెక్ చేసిన వాళ్ళు నాత్యా పాండా అనే అతను స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఎంఐటి తరహాలో మనం కూడా ఇండియన్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్ అవసరం అనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఈ విషయాలు చర్చించి నిర్ణయం చేసి తర్వాత 5 ఐఐటీలు వచ్చాయి మొదటి దశలో. అవి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఆ 5 ఐఐటీలకి చాలా గౌరవం ఉంది. ఈ 9 మందిలో ఒకరైన వ్యక్తి నాత్యా పాండే దీంట్లో ఈ సంస్థలు రావడానికి వర్క్ చేశారు. ఇలాగా చాలా విషయాలు కనపడతాయండి, ఒకటని కాదు. ఉదాహరణకి ఆయన ఇదివరకు చెప్పాం రాట్నం గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రపంచ స్థాయిలో పోటీ పెట్టారు.
ఏది రాట్నం సంబంధించి ఒరిజినల్ రీసెర్చ్ ఎవరైనా చేస్తే, అంటే 100 ఏళ్ల క్రితం, ఇప్పుడు మనం 2022లో ఉన్నాం, 100 ఏళ్ల క్రితం బహుమతి ఎంత అనౌన్స్ చేస్తారో తెలుసా అండి? 5,000 రూపాయలు. అది ప్రతి సంవత్సరం 5,000 పెంచుకుంటూ వెళ్ళి 28, 29 ఆ ప్రాంతానికి అది 1,00,000 రూపాయలు చేశారు. 1,00,000 రూపాయలు అంటే మీరు ఊహించుకోండి. అంటే సైన్స్ పట్ల ఎంత గౌరవం ఉంటే తప్ప ఆయన అలాంటి నిర్ణయం తీసుకోరు. ఇలాంటి సందర్భాలు మనకు చాలా కనబడతాయి. ఉదాహరణకి 42లో క్యూరీ, మేడం క్యూరీ కూతురు, ఆమె ఒక పత్రిక జర్నలిస్ట్గా ఢిల్లీ వస్తారు. సో గాంధీని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ అమ్మాయికి తర్వాత నోబెల్ బహుమతి వస్తుంది సాహిత్యంలో. ఆమె సాహిత్యంలో నోబెల్ వస్తుంది. ఆమె ఇంటర్వ్యూ చేసినాక వెళ్తూ గాంధీకి ఒక బయోగ్రఫీ ఇచ్చి వెళ్తుంది. అది ఎవరంటే వాళ్ళ అమ్మ గురించి తను రాసిన బయోగ్రఫీ. అది చదివిన తర్వాత ఆయన చెప్తాడు, మన శాస్త్రవేత్తలు చాలా కష్టాలు అంటారు, కానీ వాళ్ళ కష్టాలతో పోలిస్తే, అంటే క్యూరీ కష్టాలతో పోలిస్తే మనం పడే కష్టాలు చాలా తక్కువ. ఆమె అంత కష్టాలకి లోనైంది, ఆమెను ఎలా కలిసే అవకాశం లేనప్పటికీ ఆమె కనుమూశారు. ప్యారిస్ వెళ్తే ఆమె ఇల్లు చూసి రావాలా అని ఆయన అనుకుంటాడు. ఆ జీవితకాలంలో సంభవించలేదు, చూడకుండానే ఆయన కనుమూస్తారు. ఆయన శిష్యురాలు సుశీల నయ్యర్ని ఆ పుస్తకం ట్రాన్స్లేట్ చేయమ్మా, మన ఇండియన్స్ చదువుకుంటారు హిందీలో అని చాలాసార్లు చెప్తారు. అయితే సమయాభావం వల్ల సుశీల నయ్యర్ చేయలేకపోయారు. అంటే ఇలాంటి సందర్భాలు మనకు చాలా కనపడతాయి. అంటే సైన్స్ తెలియదని కానీ, లేదా సైన్స్ పట్ల గౌరవం లేదని కానీ మనం ఏమీ అనుకోవడానికి లేదు. ఇంకొకటి 2 విషయాలు చెప్పాలండి. సైన్స్ సంస్థ దక్షిణాఫ్రికాకు వచ్చి, ఈయన దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అంటే మీరు కేవలము బ్రిటిష్ రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ పాలించే సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేదా భారతదేశం కావచ్చు, అలాంటి చోట కూడా మీరు ఈ విషయాలు ఆలోచన చేయండి. ఇది అధ్యయనం చేస్తే మేము లబ్ధి అంటే ప్రజలు లబ్ధి పొందుతారు. అంతకు మించి ఇక్కడ గాంధీ గొప్పతనం కనబడుతుంది. సైన్స్ కూడా లబ్ధి పొందుతుంది అంటాడు. అది ఎలాగంటే పెద్ద శాంపుల్తో మనం స్టడీ చేసినప్పుడు మన రిజల్ట్ ఇంకా ప్రిసైజ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లోటుపాట్లు ఉంటే మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఆయుర్వేదం గురించి కూడా చాలా స్పష్టంగా చెప్తారు. మీరు ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అవసరం లేదు. అయితే ఏంటంటే ఆయన టీఆర్పీ కోసమో హెడ్లైన్స్ కోసం మాట్లాడే వ్యక్తి కాదు. ఇది ఏదన్నా ఆయుర్వేదం డాక్టర్ల దగ్గర లోటుపాట్లు ఉంటే ఆయన బయట మాట్లాడేవాడు కాదు. వాళ్ళ ప్రొఫెషనల్ బాడీస్ క్లోజ్డ్ సర్క్యూట్లో వాళ్ళ సమావేశంలో ఇవి మీ లోటుపాట్లు ఉన్నాయి అని చెప్తారు, కానీ బయట మాట్లాడే వ్యక్తి కాదు. అది ఆయన పద్ధతి. అంటే నాకు అనిపిస్తుంది సైన్స్ అని కానీ, సోషియాలజీ అని కానీ, ఇంకోటి అని కానీ కాదు, కానీ ఆయన మనిషి సంతృప్తికరంగా అర్థవంతంగా జీవించాలంటే ఏమి అవసరమో వాటి మీద ఆయన దృష్టి నిరంతరాయంగా ఉంది. అదే ప్రధానం. మిగతా అన్నీ కూడా నిర్వచనాలు అవసరం అనుకుంటే అటో ఇటో సందర్భం కొద్ది మార్చుకోవచ్చు అనే పద్ధతిలో మనకు గాంధీ కనబడతాడు. అంటే మనకు సాధారణంగా మనకు తెలిసిన 60-70 సంవత్సరాల్లో గాంధీ అంటే ఒక రాజకీయ నాయకుడిగానే మనం చూస్తున్నాం. రాజకీయాలు, అహింస, స్వాతంత్రోద్యమే అనుకున్నాడు. గాంధీజీ ప్రవచించిన మిగతా అంశాలు లేదా ఆయనకున్న జ్ఞానాన్ని గురించి ఈ సమాజానికి తెలపడంలో అన్ని వర్గాలు విఫలమైననే చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడైనా కానీ మనం గాంధీజీకి రాజకీయంగానే కాకుండా సమాజానికి ఉపయోగపడేట్టుగా ఇటు ఆయుర్వేదమే కానీ, ఇటు సైన్సే కానీ కాకుండా ఆర్థిక శాస్త్ర విషయంలో కూడా ప్రపంచమంతా కూడా గాంధీయన్ ఎకనామిక్స్ను ఒక గొప్ప విప్లవంగానే భావించారు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు గాంధీయన్ ఎకనామిక్స్ లేదా గాంధీ ఆర్థిక సిద్ధాంతాలను మనం ఎలా అన్వయించుకోవాలి? గాంధీకి వాళ్ళ గుజరాత్లో రాజాచంద్ర అని ఒక యోగితో పరిచయం ఉండేది. గాంధీ కన్నా కాస్త వయసు పెద్దవాడంతే ఎక్కువ. ఈయనకి ఏదన్నా ధర్మ సందేహం వస్తే తను సమాధానం పడకపోతే ఆయనతో చర్చించేవాట. అలాగా ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత జటిలమైన సమస్య వస్తే ఉత్తరం రాస్తాడు. 24 ప్రశ్నలతో ఉత్తరం రాస్తే ఆయన ఆ 24 ప్రశ్నల జవాబులు పంపిస్తూ ఇవి సరిపోకపోతే, అంటే నువ్వు తృప్తి పడకపోతే ఈ 2 పుస్తకాలు చదవండి అని పంపిస్తాడు. పంపిస్తే అందులో యోగ వాసిష్టం అనే పుస్తకం చదివిన తర్వాత గాంధీ తేల్చుకున్న విషయం మనం తెలిస్తే అబ్బురపడతాం. ఏమన్నారంటే,
ఎదుటి వ్యక్తి కష్టాలను తీర్చనంత వరకు, అంటే ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే నీకు ముక్తి లభించదు. అంటే నీకు ముక్తి కావాలంటే మిగతా సమాజం కోసం ఆలోచన చెయ్యి. అంటే ఇది అంత ఉత్కృష్టమైంది. అది ఎవరికైనా వర్తిస్తుంది, ఇప్పటికైనా వర్తిస్తుంది, రేపటికైనా వర్తిస్తుంది. అంటే యోగ వాసిష్టం అనే ఒక మామూలు అందరికీ అందుబాటులో ఉన్న పుస్తకం, చాలామంది దీన్ని ప్రస్తావించేది. అయితే దీంట్లోని ధర్మ సూక్ష్మాన్ని ఆయన అంత గొప్పగా విశ్లేషించగలిగాడు. అది ఆయనలో మనకు కనబడే గొప్పతనం. అందుకని ఆయన చాలా చెప్పే విషయాలు చాలా సరళంగా ఉంటాయి, అయితే పాటించడం దగ్గర చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీరు అన్నాడు 50-60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా గాంధీ గతించిన తర్వాత గాంధీ పథాన్ని, గాంధీ బాటని, గాంధీ భావనల్ని మనం మర్చిపోయామే అని ఒకటి. తర్వాత ఆయన కేవలం రాజకీయ నాయకుడేనా అని. నిజానికి మీరు పరిశీలిస్తే అండి 1925 ప్రాంతం నుంచే గాంధీని కొంత జాగ్రత్తగా దూరం పెడదాము అన్న ప్రయత్నం మనకు కనబడుతుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. అంటే ఆ చౌరీ చౌరా తర్వాత ఆయన అంటే హింస అంత పెద్ద ఎత్తున్నప్పుడు ఉద్యమాన్ని అర్ధంతరంగా ఆపేయడం చాలామంది విభేదించిన, ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో హింస ప్రజ్వలితే ఇంత పెద్ద సంఖ్యలో దాన్ని నియంత్రించడం చాలా కష్టం అని చెప్పి, అందుకే అంతవరకు హింసే మార్గం అనుకునే పద్ధతిలో ఉండేది. అంటే రాజుకు కానీ శత్రువుకు కానీ అదే పద్ధతిలో. అయితే ఆయన వినూత్నమైన పద్ధతిలో ఆయన ఈ అహింస అనే మార్గాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి భారతదేశంలో లెక్కల ప్రకారం అప్పటికి జనాభా 40 కోట్లు, దాదాపు 4 కోట్ల మంది పిల్లలు, మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారంటే శాంతియుతంగా జరగడం వల్లనే. అందుకనే ఆయన ప్రతిపాదించిన ప్రతి విషయము అదే పద్ధతిలోనే ఉంటుంది. ఆయన స్వతంత్రోద్యమంలో కూడా మనకు ఉవ్వెత్తున సహాయ నిరాకరణ ఈ ఉద్యమాలు దాటినా మళ్ళీ దండి సత్యాగ్రహం దగ్గర కనపడతారు, మళ్ళీ క్విట్ ఇండియా ఉద్యమం దగ్గర కనపడతారు. మిగతా సమయంలో ఏం చేశారంటే ఆయన మొత్తం ఏ విషయాలు స్టడీ చేశారు అంటే రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, నయీ తాలీం అంటే కొత్త విద్యా విధానం కావచ్చు, లేదా మద్యపాన నిషేధం, మద్యపాన అనర్థం గురించి కావచ్చు, అలాగే సైన్స్ గురించి కావచ్చు. ఇట్లా ఆయన విడతల వారీగా ఏదన్నా ముట్టుకుంటే ఆయన లోతుగా చర్చిస్తాడు అని ఆయన జవహర్లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా చెప్తాడు. ఏదైనా ఆయన స్పృశిస్తే గాంధీ దాని అంతు చూడకుండా వదిలే లక్షణం కాదు, అది వ్యక్తిత్వంలోనే గొప్పతనం అని అంటాడు. అది ఏదైనా కావచ్చు. అందుకని మనకు చిన్న ఐలాండ్ లాగా ఆయన చూస్తే కంటిన్యూస్గా ఆయన మనకు కనపడ్డు. అంటే వీళ్ళు తప్పనిసరి నువ్వు ఇంకేదో కావాలి మహాప్రభు అంటే దండి సత్యాగ్రహంలో ఆ చిన్న ఐడియాతో మొత్తం అంటే పూర్తి ఆ చట్టాన్ని మేము ఉల్లంఘిస్తున్నాము, శాంతియుతంగా ఉల్లంఘిస్తున్నాము, మీరు కావాలంటే తీసుకెళ్ళండి అంటే ఆ శాంపుల్ కూడా చూడండి. అక్కడ దండి సత్యాగ్రహాన్ని వెళ్ళొచ్చు, అయితే బండిలో వెళ్ళొచ్చు, ఆయన నడిచాడు. ఆ నడిచేది కూడా ఏంటంటే నేరుగా పోకుండా సాధ్యమైన ఎక్కువ గ్రామాల్లో పలకరిస్తూ వెళ్ళారు. అది కూడా ఏంటి, సముద్ర తీరంలో అక్కడ ఉప్పు తయారు చేయడం, ఆ స్ఫూర్తితో భారతదేశంలో చాలా చోట్ల జరిగింది. అంటే ఆయన మెథడ్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి ఆయుధాలు అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. అయితే అంత గొప్ప ప్రభుత్వం లేదా రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వం అంటుంటాం, అలాంటి ప్రభుత్వంకి వణుకు పుట్టేంత పరిస్థితి. నిజానికి ఆయనకి 60 ఏళ్ళు పైబడింది అప్పటికి. ఆయన ఈ ముసలాడు ఏం నడుస్తాడులే అని కూడా ఒక రకమైన పరిశీలన ఉంది. ఎందుకంటే ఆయన శారీరక దార్ఢ్యం కూడా చాలా గొప్పది. ఆయన యావరేజ్ 20 కిలోమీటర్లు సునాయాసంగా రోజుకు నడిచేవాట, ఎటువంటి శ్రమ లేకుండా. ఎందుకంటే మనిషి అలా కనవచ్చు కానీ చాలా డిసిప్లిన్ ఉంది. అందుకని ఆయన రూరల్ రీకన్స్ట్రక్షన్ గురించి కుమారప్ప ఈయన ఆలోచనల్ని, సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. అలాగే పర్యావరణం సంబంధించి కూడా వర్క్ చేసినట్టు కుమారప్పే. ఈ రెండు నిజానికి పూర్తిగా మనం మర్చిపోయామేమో అని అనిపిస్తుంది. అలాగే స్త్రీల గురించి, విద్యా విధానం గురించి ఆయన ఆలోచనలు పూర్తిగా మర్చిపోయామేమో అని అనిపిస్తుంది. ఇది అది ఉద్దేశపూర్వకంగా జరిగిందో పొరపాటున జరిగిందో కానీ ఈ 4-5 విషయాలు అసలు గాంధీ ఆలోచనలు ఏమిటి, స్త్రీల గురించి ఆయన ఏం చెప్పాడు, చదువు గురించి ఆయన ఏం చెప్పాడు,
గ్రామీణ పరిశ్రమల గురించి కానీ గ్రామీణాభివృద్ధి గురించి ఏం చెప్పారు, పారిశుద్ధ్యం గురించి ఏం చెప్పారు, ఈ విషయాలు పెద్దగా చర్చకు రాకుండానే అవి సైడ్లైన్ అయిపోతాయి. ఇలాంటి లోపమే గాంధీ శత జయంతికి వచ్చిన ప్రచురణలు గమనిస్తే నాకైతే ఇటీవల ఈ పరిశోధన చేసినప్పుడు ఈ 3-4 ఏరియాలు బాగా విస్పష్టంగా మనం మర్చిపోయామేమో అని అనిపిస్తుంది. అందులో సైన్స్ కూడా ఒకటి. ఇది ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనకు గాంధీ అవసరమా లేదా అనేది వేరే విషయం. మనం ఆలోచనలు తీసుకుంటామా లేదా అనేది కూడా మన విఘ్నత, మన జిజ్ఞాస లేదా ఆలోచన చాకచక్యంతో ఉంటుంది. అదే ప్రపంచవ్యాప్తంగా గాంధీని ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం బైబిల్ తర్వాత ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు వస్తున్నది ఇప్పటిదాకా గాంధీ గురించే. అంటే ఇప్పుడు మన భారతీయులం కనుక ఆయన గుజరాతీ వ్యక్తి, లేదా ఆయన పలానా కులానికి చెందిన వ్యక్తి, లేదా పలానా రాజకీయ నాయకుడి కూతుర్ని తన కొడుకు పెళ్లి చేసుకున్న వ్యక్తి, చేయించిన వ్యక్తి, ఇలాగా మనం నిర్ణయిస్తాం. కానీ బయట వ్యక్తికి, ఇప్పుడు ఆఫ్రికాలోనో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో వ్యక్తికి గాంధీ అంటే ఇండియనే. అది ఏంటి? ఇప్పుడు ఆయన పర్యావరణం గురించి ఆయన చెప్పాడు, నీ కోరికను తీరుస్తుంది, నీ అవసరాన్ని తీరుస్తుంది, నీ అత్యాశను తీర్చదు. ఈ ప్రకృతి అనేది నీ అవసరం తీరుస్తుంది, అయితే నీ అత్యాశను తీర్చదు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి అంతర్జాతీయ వేదిక మీద పర్యావరణం గురించి, ఎకనామిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఇది మూల సూత్రంగా మనం చెప్పుకుంటున్నాం. ఆయన పర్యావరణం అనే మాట వాడిండకపోవచ్చు, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే మాట వాడిండకపోవచ్చు, లేదా ఇలాంటి మాటలు ఉండకపోవచ్చు. అయితే భావన ఏంటి అంటే ఈ ప్రకృతి అనేది మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది, మనం కొంచెం తీసుకోవచ్చు, అదే సమయంలో మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆలోచన ఇప్పుడే మీకు చెప్పా, చాలా సరళంగా ఉంటుందని. ఓ మిత్రుడు వెళ్ళి అడిగారు, ఏమంటే క్రికెట్ అంటే ఇష్టమా, మీరు క్రికెట్ ఆడమని చెప్తారా పిల్లలకి అంటే, లేదండి అంటాడు. ఇంకా ఫుట్బాలా అంటాడు, లేదా హాకీని అంటే, ఏం అక్కర్లేదు, మీరు కావాలంటే శారీరక శ్రమ చెయ్యాలి, దానికి మీరు కొంత వ్యవసాయం చెయ్యండి, దాంతో నేల తల్లి ఉపయోగపడుతుంది, ఆ వ్యవసాయం చేస్తే మీకు కొంత పంట కూడా వస్తుంది, దాన్ని మనం ఇప్పుడు మార్నింగ్ అనుకుంటుంటాం, వాకింగ్ చేస్తుంటాం, అంటే ఏమాత్రం ప్రయోజనం లేకుండా మనం పని చేస్తున్నాం. అలా కాకుండా మీరు ఏదైనా పని చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన చెప్తాడు. అందుకని దాంట్లో చూసిన నిత్య ఎరుక, నిత్య స్పృహ, ప్రయోజనం అనే దృష్టి, అలాగే రాగద్వేషాలకు లోను కాకుండా, ఆవేశాలకు లోను కాకుండా ఆయన ఆలోచన చేయడం. శత్రువును కూడా, అంటే ఇప్పుడు మనకు పెద్ద మాటలు కానీ శత్రువు అంటే, ఆయన చిన్నప్పుడు కాపీ కొట్టమని టీచరు చెప్పిన ఆయన తిరస్కరిస్తాడు అని మనకు తెలుసు. అది కూడా కెట్ల్ అనే స్పెల్లింగ్ తప్పు రాశాడని. అక్కడ మీరు చదివితే ఆయన ఆత్మకథలో ఆయన మీద నాకు ఎటువంటి అభిప్రాయం కానీ అగౌరవం కానీ కలగలేదు, అయితే ఆయన సూచన తప్పు అని నేను పాటించడానికి సిద్ధపడలేదంటాడు. అయితే తప్ప ఆ తప్పు అభిప్రాయం చెప్పిన ఆ అపోహ లేదంటే ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశరహితంగానో తప్పుడు అభిప్రాయం కల్పించడం కానీ, దాని ఆధారంగా భావనలు పెంచడం కానీ ఆయనలో మనకు కనబడదు. అది గాంధీకి ఉన్న గొప్ప లక్షణం.